బలవంతుడు ఎప్పుడూ తన బలం గురించి చెప్పుకోనవసరం లేదు, ప్రదర్శించాల్సిన పని లేదు. సందర్భం అవసరాన్ని బట్టి వాటంతటవే బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మాట్లాడడానికి ఏమీ ఉండదు, కేవలం కళ్ళప్పగించి చూడడమే. మెరుపు దాడులతో భారత సైన్యం చేసింది ఇదే. అందుకు వెనుకున్న ఒక బలం గురించే అందరికీ కొంచెం ఆలస్యంగా తెలిసింది. ముందే చెప్పినట్లు తెలిసిన తర్వాత మాట్లాడడానికి ఏం మిగలదు. ఎందుకంటే బలం సత్తా ఏంటో ఇప్పటికే యావత్ ప్రపంచానికి తెలుసు. విశ్వాంతరాల్లో ఎక్కడికెళ్ళినా ఆ శక్తి సామర్థ్యాల గురించి ఏదో ఒక కథ తారసపడకపోదు. అది మరెవరో కాదు, అలవోక విజయాల్ని ఊతపదంగా చేసుకుని అంతరిక్షాన్ని శాసిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. సైనికుల శక్తికి ఆ యుక్తిని జతకలిపి రచించిన వ్యూహానికి ఎదురు లేదన్న మాటకు నిదర్శనమే మొన్నటి దాడులనేది శాస్త్రవేత్తల మాట. ఆ వివరాలు ఈ కథనంలో. రణక్షేత్రం రూపు మారుతోంది. శత్రువుతో గుడ్డిగా తలపడడం పాతకాలం మాట. ఆధునిక సాంకేతికత అందిస్తోన్న సహకారంతో పోరాట పటిమ రోజురోజుకి మరింతగా పదునెక్కుతోంది. మన వైపు రక్తం చుక్క చిందకుండా ప్రత్యర్థి మూకలను కకావికలం చేయొచ్చు. అది క్షణాల వ్యవధిలోనే. కండబలానికి తోడయ్యే ఆ బుద్ధిబలం సాంకేతిక సహకారాన్ని ఎదుర్కోవాలంటే ఒక మోస్తరు వాళ్లకు సాధ్యమయ్యే విషయం కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం మెరుపుదాడుల నేపథ్యంలో అవన్నీ మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తున్నాయి. మాటలు కట్టిపెట్టి చేతలతోనే సమాధానం చెప్పడం ప్రారంభించిన భారత్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని అసలు ఎవరూ ఊహించనేలేదు. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం, వారికి అండా దండగా ఉంటూ ఆశ్రయం కల్పించి భారత్లోకి ఎగదొస్తున్న దాయాదికి సరైన సందేశం పంపించారు. జమ్మూ కశ్మీర్లో దొంగచాటుగా 18 మంది సైనికులను హతమార్చిన ఉరీ ఘటనకు అంతకు మించిన స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారు. సరిహద్దుల వెంబడి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ముష్కర మూకలపై సర్జికల్ దాడులు చేసింది. సెప్టెంబర్ 28 రాత్రి 12:30 మొదలుపెట్టి తెల్లవారుజాము 4:30 సమయానికి మొత్తం పని పూర్తి చేసుకుని వచ్చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకుని వెళ్లి దెబ్బకు దెబ్బ కొట్టారు. వైమానిక పదాతి దళాలు సంయుక్తంగా చేసిన ఆ దాడుల్లో 6-7 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. మరోసారి సరిహద్దుల వైపు కన్నెత్తి చూడకుండా చేయడమే ధ్యేయంగా MI-17 హెలికాప్టర్ల సాయంతో ప్రత్యేక కమాండోల బృందం వీర విహారం చేసింది. పదుల సంఖ్యలో ప్రత్యర్థులను ఏరివేసి మన వైపు మాత్రం ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగా తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా మన DGMO వెల్లడించిన వివరాల్లోనూ ఒక విషయం స్పష్టంగా చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకే ప్రణాళికాబద్ధంగా మెరుపుదాడులు జరిగాయి. Based on very specific and credible information which we received yesterday, that some terrorist teams had positioned themselves at launch pads along the line of control with an aim to carry out infiltration and terrorist strikes in Jammu and Kashmir and various other metros in our country. The Indian Army conducted surgical strikes last night at these launch pads. The operations were basically focused to ensure that these terrorists do not succeed in their design of infiltration and carrying out destruction and endangering the lives of citizens of our country. ఆ దాడులకు సంబంధించి కొన్ని రోజులుగా సైన్యం అధ్యయనం చేసింది. ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు అంచనా వేసింది. వారం రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రమూకల స్థావరాలపై కన్నేసిన సైన్యం పక్కా ప్రణాళిక ప్రకారం లక్షిత దాడులకు పాల్పడింది. ఇక్కడే ఎవరికీ అర్థం కాని విషయం, ఇంత పక్కా సమాచారం సైన్యం వద్దకు ఎలా వచ్చింది? అర్ధరాత్రి పూట, అది అమావాస్య రోజు కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి మాటున ఖచ్చితంగా లక్ష్యాలను ఎలా గురిపెట్టి కొట్టారు? భారత సైనిక ఆ విశ్వరూపం గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. దాడుల్లో మెరుపు వీరులకు చేదోడు వాదోడుగా నడిచింది ఉపగ్రహ శక్తి. దేశ భద్రతకు అధునాతన పరిజ్ఞానం తన వంతు సాయం అందించింది. మెరుపు దాడికి చాలా వరకు వ్యూహరచన సాగింది ఆ అంతరిక్ష సాంకేతికత ఆధారంగా.
లాడెన్ ఆపరేషన్ను తలపించిన కసరత్తు గురించి బయటకు తెలిసేలోపే జరగాల్సినదంతా జరిగిపోయింది. ఈ కసరత్తులో వినీలాకాశం నుంచి కంటికి కనిపించని శక్తులు సైనికులకు సాయపడ్డాయి. అవే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఉపగ్రహాలు. పాకిస్తాన్ కంటపడకుండా నిశ్శబ్దంగా కక్షలో తిరుగుతున్న దాదాపు అరడజను ఉపగ్రహాలు ఉగ్రదాడులను మట్టిపెట్టే కార్యక్రమంలో సాయపడ్డాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే సైనికంగా అత్యంత కీలకమైన C4 ISR ప్రాజెక్టులో భాగంగా భారత్ పురోగమిస్తున్న వేగాన్ని అర్థం చేసుకోవాలి. C4 అంటే కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్. ISR అంటే ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికానసెన్స్. వాటికి సంబంధించి కొంతకాలంగా వేగంగా సాంకేతిక సామర్థ్యం పెంచుకుంటోంది భారత్. ఇప్పటికే భారత్కు ఏరోస్పేస్ కమాండ్ ఉంది. ఇది త్రివిధ దళాలతో కూడిన వ్యవస్థ. ఆక్రమిత కశ్మీర్లో చేపట్టిన మెరుపుదాడుల్లో అదే కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి అందుకోసమే రాత్రింబవళ్లు దేశ సరిహద్దులను పరిరక్షించేలా మెరుగైన మౌలిక వసతులను ఇస్రో ఏర్పాటు చేసింది. అందులో పాకిస్తాన్లోని ఉగ్రవాదులు, ఉగ్రవాద సంబంధ మౌలిక వసతులపై డేగకన్ను వేసి ఉంచడం నుంచి, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం నుంచి, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దిక్సూచి సంకేతాలను ఇవ్వడం వరకు అనేకమున్నాయి. హాలీవుడ్లోని జేమ్స్ బాండ్ సైన్స్ కాల్పనిక సినిమాలను గుర్తుకు తెచ్చే ఆ తరహా సౌకర్యాలు భారత్ వద్ద ఉన్న సంగతే చాలా మందికి తెలియదు. వినువీధిలో త్రివర్ణ పతాకను రెపరెపలాడిస్తూ ఉన్న ఇస్రో మాత్రం ఆ దిశలో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది. ప్రతి సాంకేతికత తొలి ఫలాలను సైన్యానికి నైవేద్యంగా ఇస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని కీలక కేంద్రాల నుంచి త్రివిధ దళాలకు అక్కరకు వచ్చే ప్రతి సౌకర్యాన్ని వారికి అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం భారత్కు 33 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి అంగారకుడి కక్షలో పరిభ్రమిస్తోంది. భూకక్షలో తిరుగుతున్న వాటిలో కమ్యూనికేషన్కు సంబంధించినవి 12, దిక్సూచి ఉపగ్రహాలు 7, భూపరిశీలనకు తోడ్పడేవి 10, వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాలు 4 ఉన్నాయి. రోదసిలో పరిభ్రమిస్తున్న ఆ నిఘా నేత్రాలు అత్యధిక రిజల్యూషన్తో కూడిన చిత్రాలను భూకేంద్రానికి అందిస్తూ ఉంటాయి. సాధారణ సమయంలో పట్టణ ప్రణాళిక, ఇతర అవసరాలకు ఉపయోగపడే ఆ చిత్రాలు సంక్లిష్ట సమయాల్లో సైనిక పరంగా ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ ఉపగ్రహాలు అందించిన చిత్రాలు మొన్నటి మెరుపుదాడుల్లోనూ సాయపడ్డాయి. ముఖ్యంగా ఈ ఏడాది జూన్లో ప్రయోగించిన కార్టోశాట్ 2 శ్రేణి ఉపగ్రహం చాలా కీలక పాత్ర పోషించిందని సమాచారం. భూమికి 526 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న కార్టోశాట్ పాకిస్తాన్లోని ప్రతి వస్తువును నిశితంగా పరిశీలించగలదు. ఎంత సూక్ష్మస్థాయిలో అంటే ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బంగ్లా ముందు ఆగి ఉన్న కార్ల సంఖ్యను కూడా తేలిగ్గా లెక్కించవచ్చు. ట్యాంకులను, సైనిక ట్రక్కులను, యుద్ధ విమానాలను గుర్తించడంలో సాయపడుతుంది. ప్రయోగ సమయంలోనే ఇది సైనిక దళాలకు అదనపు బలం అవుతుందని రక్షణ రంగ నిపుణులు జోస్యం చెప్పారు. ఇప్పుడు అదే నిజమవుతోంది. నిఘా అవసరాలకు ఎంతో సహాయపడుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వద్ద మాత్రమే ఉన్నాయి. భారత సైన్యం కోసం ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆ స్వప్నాన్ని సాకారం చేసింది. కార్టోశాట్ అంతరిక్షం నుంచి అత్యంత ఖచ్చితమైన చిత్రాలు, వీడియోలు తీసి భూమికి పంపడంలో ఉపకరించేవి. అందులోని ప్యాన్ క్రోమాటిక్ కెమెరా, మల్టీ స్పెక్ట్రమ్ పరికరం. ముందు పంపిన కార్టోశాట్ 2, 2A, 2B ఉపగ్రహాల్లోని కెమెరాలకు 0.8 మీటర్ల ఖచ్చితత్వం ఉంటే ఈ కార్టోశాట్ 2Cలో మరింత ఆధునికీకరించి 0.65 మీటర్ల ఖచ్చితత్వం సాధించేలా రూపొందించారు. కార్టోశాట్ 2C ఉపగ్రహం సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల సమయాల్లో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని అంచనా వేయడానికి, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది.
అంతేగాక కార్టోశాట్ 2Cలో అందించే చిత్రంలోని ప్రాంత ఉష్ణోగ్రత, వాటి చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను అంచనా వేయవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలకు, తీర ప్రాంత నిర్వహణకు, రహదారుల నెట్వర్క్ పరిశీలనకు, నీటి సరఫరాపై అధ్యయనానికి, భూ వినియోగ తీరుపై మ్యాప్లు తయారు చేయడానికి ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించవచ్చు. అందుకు ఇస్రో చేసిన వ్యయం సుమారు 350 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల పాటు సేవలు అందుకునే అవకాశం ఉంది. కార్టోశాట్ 2C ప్రతి 90 నిమిషాలకోసారి భూమిని చుట్టి వస్తుంది. నిమిషం నిడివి ఉన్న చిత్రాలను అందించగలదు. సెకనుకు 37 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ నిమిషం పాటు ఒక ప్రదేశంపై నిశితంగా దృష్టి సారించే సామర్థ్యం దీని సొంతం. వీటికి తోడు పగటిపూట నాణ్యమైన చిత్రాలను అందించే కార్టోశాట్ 1, రిసోర్స్శాట్ 2 ఉండనే ఉన్నాయి. ఇలాంటి సామర్థ్యాన్ని కలలోనైనా సమకూర్చుకునే సత్తా పాక్కు లేదు. చైనా ఉపగ్రహాల గరిష్ట సామర్థ్యం కూడా 5 మీటర్లే కావడం గమనార్హం. అందుకే సమీప భవిష్యత్తులో 25 సెంటీమీటర్ల రిజల్యూషన్ను సాధించాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. ఈ కథనాలకు సంబంధించి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లి ఉగ్రమూకల పనిపట్టడానికి ఇస్రో కూడా సాయం చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని రక్షణ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఇస్రో పంపించిన ఛాయాచిత్రాల వల్ల దేశానికి లబ్ధి చేకూరిందనేది వారి అభిప్రాయం. ఇదేగాక రోదసి నుంచి మార్గనిర్దేశనం కోసం ఇస్రో ఇప్పటి మనదైన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దిక్సూచి వ్యవస్థను తీసుకుని వచ్చింది. నావిక్ పేరిట ప్రాంతీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సిద్ధం చేసింది. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ IRNSS పేరిట నింగికేగిన సప్త ఉపగ్రహాల కూటమి భారత్తో పాటు దేశానికి చుట్టుప్రక్కల 1500 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రాంతంలో దిక్సూచి సంకేతాలను అందించగలవు. ఇప్పటి వరకు ఆ సదుపాయం కోసం అమెరికా GPS పైనే అంతా ఆధారపడుతున్నాయి. దక్షిణ ఆసియా ప్రాంతంలో అమెరికా, రష్యాల దిక్సూచి వ్యవస్థల సంకేతాలే అందుతున్నాయి. చైనా అభివృద్ధి దశలోనే ఉంది. నావిక్ కింద రిస్ట్రిక్టెడ్ సంకేతాలు సైనిక దళాలకు అందుతాయి. ఇవి అమెరికా GPS కన్నా చాలా ఖచ్చితత్వంతో ఉంటాయని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. అయితే నావిక్ సంకేతాన్ని అందుకునేలా పరికరాలకు ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నందువల్ల మొన్నటి సైనిక చర్యలో భారత ప్రత్యేక దళాలు వీటిని వినియోగించలేదు. పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ సిద్ధమయ్యాక గురి తప్పకుండా శత్రు స్థావరాలను నాశనం చేసేలా భారత క్షిపణులకు మార్గనిర్దేశం చేయగలదు.